సమ్మక్క జాతరకి గోదావరికని సమ్మక్క జాతరకి వెళ్ళాము గంగ దగ్గరికి. లాస్ట్ రోజు వెళ్ళినాం, మంది బాగుంటారని చెప్పేసి ఆ రోజు వెళ్ళలే. తెల్లారి వెళ్ళాము లాస్ట్ శనివారం రోజు. మంది ఏం బాగా అనిపించలేదు, అంటే మామూలుగా ఉన్నారు కానీ చాలా బాగాలేరు. మా ఫ్రెండ్ ఫ్యామిలీగా అనిపించిన వాళ్ళే. అక్కడ కూర్చున్నాం, కొంచెంసేపు మాట్లాడుకొని ఫోటోలు దిగాము. వెనక సీన్ చాలా బాగా అనిపించింది. స్టూడియోలో ఫోటోలు దిగినట్టు అనిపించింది మాకు. పాతకాలంలో అట్లా ఉన్నాయి బొమ్మలు, మంచిగా ఉన్నాయి, చాలా బాగేశారు. కొంచెంసేపు కూర్చొని ఇంకా దర్శనానికని వెళ్ళాము. దర్శనానికి వెళ్ళి మళ్ళీ ఇంకా మేము వెళ్తుంటే మంది బాగా అయిపోతుండ్రు. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. చాలాసేపు కూర్చున్నాం, ముచ్చట్లు పెట్టాం చాలాసేపటికి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము మేము. అక్కడ కూడా ఒక ఫోటో వీడియో తీసుకున్నాము. మంది బాగా లేరు కదా, మంచిగా కనబడింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సమ్మక్క, తర్వాత సారలమ్మ, తర్వాత అన్నీ లైన్గా ఉన్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి అన్నీ లైన్గా దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. మేము వచ్చినప్పుడు ఎవరు లేరు కానీ ఒకరొకరు వస్తూనే ఉన్నారు, ఇక పెరుగుతూ ఉన్నారు చాలామంది. మా సారిగా మళ్ళీ ఒకసారి వీడియో తీశారు అందరినీ. మంది లేకుంటే చాలామంది ఉన్నది అమ్మ, చాలామంది ఆ రోజైతే. ఎవరైనా మంచిగా దర్శనం అయిపోయింది మాకు. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ వీడియో తీసాము. వీడియో తీస్తే మంది అప్పుడే ఇంకా బాగా వస్తుండ్రు. మేము పొద్దున్నే వెళ్ళినాము, లేట్ అవుతుంటే ఇంకా మంది పెరుగుతున్నారు. మా పొద్దున్న వెళ్ళిందే మంచిది అనుకున్నాం మేము. కొంచెం సేపు అక్కడే ఉన్నాము, చాలాసేపు కూర్చొని అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటికి వద్దామని అన్ని వీడియోస్ తీసుకొని, బయట నుంచి వీడియో తీసుకొని వీడియో తీసిన తర్వాత బయటికి వెళ్ళాము. ఇక బయటికి వెళ్ళి బొమ్మలు కొనుక్కున్నాము పిల్లలకి. మా బాబుకి బొమ్మలు కొనుక్కొని అవి నచ్చినాయో నచ్చలేదో అని ఫోటో తీసి పంపించాము. నచ్చినాయి అని అన్నారు. అవేం బొమ్మలో నాకు కూడా తెలియదు, ఏవో తీసుకున్నాం 4, కానీ బాగున్నాయి బొమ్మలు. అది ఆడుకుంటారా ఏం చేస్తారో తెలియదు, ఇంక ఇవ్వలేదు, పంపించాలి. చాలా బాగా అనిపించింది, మంచి దర్శనం అయిపోయింది. సమ్మక్క సారక్క చల్లగా చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.